వెల్కమ్ టు చిట్టి చింకులు స్టోరీస్ ఫ్రెండ్స్. ఈరోజు కథ ఏమిటో చూద్దామా? వినయం నేర్చుకున్న ఏనుగు. అనగనగనగనగా ఒక అడవిలో ఒక బలమైన ఏనుగు ఉండేది. ఆ ఏనుగు తన బలాన్ని చూసుకొని చాలా గర్వపడేది. ఆ ఏనుగు ఇతర జంతువులను తోసుకుంటూ ముందుకు వెళ్ళేది. వాటిని అస్సలు పట్టించుకునేది కాదు. ఒకరోజు ఆ ఏనుగు ఒక మట్టి గుంటలో పడిపోయింది. ఎంత ప్రయత్నించినా బయటికి రాలేకపోయింది. అప్పుడు తనకు సహాయం కోసం ఎంతగానో అరిచింది. అప్పుడు చిన్న చిన్న జంతువులన్నీ కలిసి వచ్చి దానికి సహాయం చేశాయి. చుట్టూ తాళ్లను కట్టేసి ఆ ఏనుగుని బయటికి లాగాయి. అందరి సహాయంతో ఏనుగు బయటికి వచ్చింది. అలా బయటికి వచ్చిన ఏనుగు తను ఎంత పెద్ద తప్పు చేసిందో అర్థం చేసుకుంది. చిన్న జంతువులని తక్కువగా చూడకూడదని, తను చాలా పొరపాటు చేసిందని తను చాలా బాధపడింది. అప్పుడు అది అర్థం చేసుకుంది. నిజమైన బలం అంటే వినయం మరియు సహాయం చేయడం, సహాయాన్ని పొందడం అని. ఈ కథలోని నీతి ఏమిటంటే, వినయం ఉన్నప్పుడే బలం గొప్పదవుతుంది. మీకు ఈ వీడియోస్ నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. మేము మిమ్మల్ని ఇట్లానే ఎంటర్టైన్